నమస్కారం ఫ్రెండ్స్. మీ ఎప్పుడైనా ఆలోచించారా? మనం పూజించే 18 శక్తిపీఠాలు కేవలం గుడులు మాత్రమే కాదు, అవి ఒక భార్యాభర్తుల ప్రేమ కథ, ఒక మహిళా ఆత్మయాగం మరియు ఒక దేవుడి క్రోధానికి నిలువువెట్టు సాక్ష్యాలు. ఇమాజిన్ చేయండి, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తన భార్య సతీదేవి మృతదేహాన్ని భుజన వేసుకొని దుఃఖంలో ఆవేశంలో తాండవం చేస్తుంటే ఆ సీనరీ ఎంత భయంకరంగా ఉంటుందో. ఈరోజు మనం ఆ రక్త చరిత్రని మళ్లీ గుర్తు చేసుకుందాం. ఇది మొదటినుంచి జరుగుతున్న కథ. సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతికి తన అల్లుడు శివ అంటే అస్సలు పడదు. శివ శ్మశానంలో ఉంటాడు, విభూతి రాసుకుంటాడు అని దక్షుడి అహంకారం. ఒకరోజు దక్షుడు బృహస్పతి శవం అనే గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు. ఇందులో దేవతలు ఋషులు అందరూ ఆహ్వానించబడ్డారు, ఒక్క శివుడు తప్ప. సతీదేవి ఇది తెలుసుకుని, నా పుట్టింటి యజ్ఞం కదా, పిలవకపోయినా వెళ్దామని శివుడితో అంటుంది. కాని శివుడు వరిస్తాడు. పిలువని పెరంటమానికి వెళ్తే అవమానాలు తప్ప మరేమీ మిగలవు సతీ అని చెప్తాడు. కాని సతీదేవి వినదు. సతీదేవి యజ్ఞశాలకి వెళ్లగానే అక్కడ ఆమెకి ఘోరమైన అవమానమెదురవుతుంది. దక్షుడు ఆమెని పలకరించకపోగా అందరి ముందు శివుణ్ణి దూషిస్తాడు. ఆ శ్మశానవాసికి యజ్ఞంలో భాగం లేదు అని గట్టిగా అరుస్తాడు. పతినింద విన్న సతీదేవి హృదయం ముక్కలవుతుంది. నా భర్తను గౌరవించని ఈ దేహం నాకు వద్దు అని శపథం చేసి అక్కడ ఉన్న యజ్ఞగుండం ఫైర్ పిట్లో ఎవ్రీవన్ వాచింగ్ ఇన్ షాక్ ఆమె డుకేస్తుంది. ఆ అగ్నిజ్వాలల్లో ఆమె దేహం కలిపోతుంది. ఫ్రెండ్స్, ఈ కథ ఇంకా చాలా డీప్గా వెళ్తుంది. శివుడి ఉగ్రం ఎలా మారింది, శక్తిపీఠాలు ఎలా ఫామ్ అయ్యాయి, ఇది తెలుసుకునే ముందు ఇలాంటి మెథాలజీ మిస్టరీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోవద్దు, సో యు నెవర్ మిస్ ఆర్ స్టోరీస్. సతీదేవి అగ్నిలో కలిపోయింది అన్న విషయం కైలాసంలో ఉన్న శివుడికి తెలుస్తుంది. అంతే, ఆ క్షణంలో శివుడు శాంతాన్ని కోల్పోయి ప్రళయరుద్రుడయ్యాడు. తన జటాజుటం నుంచి ఒక వెంట్రుక పీకి నేలకేసి కొడితే దాంట్లో నుంచి వీరభద్ర పుట్టాడు. వీరభద్రుడు యజ్ఞశాలని ధ్వంసం చేసి దక్షుడి తల నరికేస్తాడు. చూడనికే భయంకరమైన సీన్సవి. యుద్ధమైపోయింది, కాని శివుడి బాధ తగ్గలేదు. సతీదేవి కలిపోయిన దేహాన్ని భుజన వేసుకుని ఆకాశంలో ఉన్మత్తుడిలా లైక్ ఏ మ్యాడ్ మ్యాన్ తిరగడం స్టార్ట్ చేస్తాడు. శివుడి ఆవేశం వల్ల లోకాలు నాశనమయ్యే పరిస్థితి వస్తుంది. అప్పుడు విష్ణుమూర్తి లోకాలను కాపాడడానికి తన సుదర్శన చక్రాన్ని వదిలి సతీదేవి దేహాన్ని ముక్కలు చేస్తాడు. ఆ చక్ర దెబ్బకి సతీదేవి బాడీ పార్ట్స్ దేశంలో 18 చోట్ల పడతాయి. అవే మనమిప్పుడు దర్శించే అష్టాదశ శక్తిపీఠాలు. మనం గర్వించాల్సిన విషయమేంటంటే ఇందులో ముఖ్యమైన పీఠాలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అలంపూర్లో జోగులంబాగా, ఉప్పర్టీత్, శ్రీశైలంలో భ్రమరాంబికాగా, నెక్, పితపూరంలో పురుహుతికాగా, లెఫ్ట్ హ్యాండ్, ఇలా శక్తి నీటి, నిప్పు, గాలిలో కలిసిపోయింది. చివరగా ఒక మాట, శక్తిపీఠాలు అంటే కేవలం స్టోన్స్ ఆర్ ఐడల్స్ కాదు. అవి అహంకారం మనిషిని ఎలా నాశనం చేస్తుందో, ప్రేమ మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుందో చెప్పే గొప్ప ఎగ్జాంపుల్స్. దక్షుడి అహంకారం సతిని చంపింది, శివుడి ప్రేమ ఆమెని శక్తిపీఠాలుగా మార్చింది. సో ఫ్రెండ్స్, మీ లైఫ్లో మీరు దేనికి వాల్యూ ఇస్తారు? ఈగోకా, ప్రేమకా? కమెంట్ సెక్షన్లో చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ మిస్టరీ.